ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. లాస్ట్ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది చూసాం. ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్కి సెట్టింగ్స్, కొత్తగా వచ్చిన సెట్టింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. ఒకసారి క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ కానీ లేదంటే మీ యూట్యూబ్ ఛానల్ అయినా పర్లేదు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళాక ఇక్కడ మీ ఇమేజ్ కనిపిస్తుంటుంది రైట్ సైడ్. యూట్యూబ్ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియో అని వస్తుంది. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని వస్తుంది. యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలోకి వస్తే మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కస్టమైజేషన్ అని. ఆ కస్టమైజేషన్ మీద క్లిక్ చేయండి. సేమ్ ఈ లేఅవుట్కి వస్తుంది. ఈ లేఅవుట్కి వచ్చిన తర్వాత కస్టమైజేషన్ కిందనే లేఅవుట్లో అన్ని ఇందాక వీడియోలో సెట్ చేసుకున్నాం కదండి. బ్రాండింగ్, బేసిక్ ఇన్ఫో ఇలాగా. ఇక్కడైతే ఇందాక వీడియోలో చెప్పడం మర్చిపోయా. ఇక్కడ మీరు ఇమేజ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో వాటర్ మార్క్ దగ్గర మీ ఇమేజ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపించాలా, లేకపోతే స్టార్టింగ్లో చూపించాలా, మొత్తం ఎంటైర్ వీడియో చూపించాలా అని అడుగుతుంది. మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకోండి. ఇందాక వీడియోలో చెప్పడం మర్చిపోయా. ఇక్కడ ఇక్కడ మీ ఇమేజ్ కింద ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ జనరల్, ఛానల్, అప్లోడ్, డిఫాల్ట్ అని కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆమ్, తర్వాత ఇందులో సెకండ్ ఆప్షన్ ఛానల్ మీద క్లిక్ చేయండి. ఛానల్లో ఇక్కడ బేసిక్ ఇన్ఫో ఉంటుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి ఛానల్లో. బేసిక్ ఇన్ఫోలో మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇండియాలో ఉన్నా, ఇండియా సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ కీవర్డ్స్ అంటే మీరు దేని మీద చేస్తున్న, కుకింగ్ మీద, ట్రావెల్ మీద అట్లా చేస్తున్నారంటే కుకింగ్ మీద అయితే కీవర్డ్స్ కుకింగ్ అని ఇవ్వండి. ట్రావెల్ మీద అయితే ట్రావెల్ రిలేటెడ్ కీవర్డ్స్ ఇవ్వండి. నేనైతే టెక్ మీద కాబట్టి నేనైతే టెక్ అని ఇస్తున్నా. నేనైతే టెక్ అని ఇచ్చాను. అలాగా మీకు ఏవైనా టెక్ అప్డేట్, ఇంకా అప్డేట్ టెక్నాలజీ ఇలాగా మీకు ఏవి కావాలంటే అవి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి. ఓకే, బ్యాక్ వెళ్ళిపోయింది. వన్ సెకండ్. మళ్ళీ సెట్టింగ్స్ ఓపెన్ చేశాను. ఛానల్లోకి వెళ్ళాక ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, సెకండ్ ఆప్షన్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద రావండి. ఇక్కడ ఈ ఛానల్ మీరు ఎవరు కిడ్స్కి అయితే ఓన్లీ కిడ్స్ మాత్రమే చూడాలనుకోండి, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు కిడ్స్ కాదు, కిడ్స్ అందరూ చూడాలి అనుకుంటే ఇక్కడ నో నో అని సెలెక్ట్ చేసుకోండి. వాంట్ టు రివ్యూ ది సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో. మీది సెట్టింగ్ ఎవ్రీ వీడియోకి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ కిడ్స్కి సపరేట్గా చేశారనుకో, కిడ్స్కి కావాలనుకోండి, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి అలా ఆప్షన్స్ చూపించాలంటే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతి వీడియోకి మీకు కింద అడుగుతుంది ఇది కిడ్స్ కోసమా లేకపోతే అడల్ట్స్ కోసమా అనేది. అలాగా ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో. తర్వాత థర్డ్ ఆప్షన్ ఫీచర్స్ అవైలబిలిటీ, ఫీచర్స్ ఎలిజిబిలిటీ. థర్డ్ ఆప్షన్ ఫీచర్ ఎలిజిబిలిటీ. ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి: స్టాండర్డ్ ఫీచర్, ఇంటర్మీడియట్ ఫీచర్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని. ఇందులో స్టాండర్డ్ ఫీచర్స్ అంటే అప్లోడ్ వీడియో, క్రియేట్ ప్లేలిస్ట్ అండ్ కొలాబరేట్ న్యూ వీడియోస్ అండ్ ప్లేలిస్ట్. ఇది 3 ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకోండి. 3 ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో దేనికైనా, ఇప్పుడు ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ చూపించింది ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇంటర్మీడియట్ దానికి. ఒక నిమిషం చూపిస్తాను ఇంకోసారి. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో రిక్వైర్మెంట్, సెకండ్ ఆప్షన్కి ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అడిగింది. ఇక్కడ మీరైతే ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి. మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా దేనికైనా యూజ్ అవ్వచ్చు. నేనైతే నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఓకే, వన్ సెకండ్. ఇక్కడ నేనైతే నా ఫోన్ నెంబర్ ఇచ్చాను.
ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ లాగా వస్తుంది, 6 డిజిట్స్ కోడ్ ఒకటి. ఆ 6 డిజిట్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. 6 డిజిట్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూస్తే మీరు ఛానల్లో సెకండ్ ఆప్షన్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, థర్డ్ ఆప్షన్ ఎనేబుల్ అయింది. అలాగే థర్డ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్లో వీడియో వెరిఫికేషన్ అండి. ఆ ఛానల్ ఏదైనా వీడియో వెరిఫికేషన్ అయినా, వ్యాలిడ్ ఐడి కార్డ్, పాన్ కార్డ్ అయినా, ఆధార్ కార్డ్ అయినా ఏదైనా మీకు ఈ ఫ్యూచర్లో మీ ఛానల్ ఎప్పటికైనా మీదే అని ఐడెంటిఫై చేసుకోవడానికి ఇక్కడ చూడండి, యూజ్ వీడియో వెరిఫికేషన్. వీడియో వెరిఫికేషన్ 30 సెకండ్స్ వీడియో మనమే అప్లోడ్ చేసినా ఓకే, లేదంటే వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, గవర్నమెంట్ లైసెన్స్ ఐడి ఏదైనా సరే ఉంటుంది. లేదంటే థర్డ్ ఆప్షన్ బిల్డ్ ఛానల్ హిస్టరీ, 3 మంత్స్ 2 మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా అదే యూట్యూబ్ గైడ్లైన్స్ ద్వారా అప్డేట్ అవుతుంది. నేనైతే నా ఐడి ద్వారా, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ద్వారా చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే నాకైతే మెయిల్ వచ్చింది, ఒక నిమిషం చూపిస్తాను. ఇలాగ మెయిల్ వస్తుంది. ఇలా మెయిల్ వస్తుంది, యూట్యూబ్ ఫీచర్స్ అనేది. ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ క్లిక్ చేసామంటే ఇప్పుడు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని ఇలా అయితే మీకు ఐడి అప్లోడ్ చేయమని వస్తుంది. ఇక్కడ ఐడి అప్లోడ్ చేయండి. ఐడి అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇలా లోడ్ అవుతుంది. ఇదైతే తీసుకోలేదు. 1 సెకండ్ పాన్ కార్డు ట్రై చేద్దాం. మామూలుగా అయితే ఆధార్ అయినా తీసుకుంటుంది, ఎందుకో నా ఆధార్ యాక్సెప్ట్ చేయలేదు. నా పాన్ కార్డ్ ఇచ్చాను. పాన్ కార్డ్ ఇస్తే ఇలాగా అప్లోడ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడైతే మనకి ఇది ఇంకా పెండింగ్లో ఉంది వెరిఫికేషన్లో. కంప్లీట్ అవ్వగానే ఎనేబుల్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనకి ఇది ఇంకా పెండింగ్లో ఉంది వెరిఫికేషన్లో. కంప్లీట్ అవ్వగానే ఎనేబుల్ వచ్చేస్తుంది. ఇలా త్రీ సెట్టింగ్స్ చేసుకోండి. సెట్టింగ్స్లో ఛానల్లో వెళ్ళాక థర్డ్ ఆప్షన్లో ఇలా 3 ఎనేబుల్ అయితే మీకు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ అప్లోడ్ డిఫాల్ట్స్ అండి, థర్డ్ ఆప్షన్. ఇందులో మీరు టైటిల్ ప్రతి వీడియోకి రాయడం బరువు అనుకుంటే ఇక్కడే ఇచ్చేస్తే టైటిల్ ప్రతిసారి హ్యాష్ ట్యాగ్ ఇచ్చి మీ ఛానల్ నేమ్ ఇచ్చేసారంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డిస్క్రిప్షన్ అంటే ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్ మీరు సపరేట్గా యాడ్ చేసుకోలేము మేము అనుకుంటే ఇక్కడ ఇచ్చేసి ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్ సపరేట్గా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. డిస్క్రిప్షన్ టైటిల్ ఎలా ఇవ్వాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, యూట్యూబ్ వైటీ స్టూడియోలో. ఇంకా ఇక్కడ విజిబిలిటీ ఆప్షన్కి వస్తే పబ్లికా, ప్రైవేటా అనేది మీకు వైటీ స్టూడియోలో చెప్తాను. వీడియో అప్లోడ్ చేసే ముందు చెప్తాను ఎలా అప్లోడ్ చేయాలి, ఏంటి ప్రాసెస్ అనేది. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్తో మనకేం పెద్దగా అవసరం ఉండదు. ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి, మీ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికైనా సేఫ్గా ఉంటుంది. మీకు గన వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఆల్సో.